మనం వండే రైస్ని బట్టి వేసుకోవాల్సి వస్తుంది. సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. 3 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి మిక్సీలో తిప్పడానికి. పుదీనా ఒక కట్ట వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసి ఆకులు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల పుదీనా కలర్ మారకుండా ఉండిద్ది. గ్రీన్ కలర్లోనే మనకి పుదీనా రైస్ కనపడిద్ది. అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే పుదీనా కలర్ మారకుండా ఉంటుంది అన్నమాట. అందుకని సాల్ట్ వేసుకోవాలి పుదీనాలో. మార్నింగ్ టిఫిన్స్ ఏం లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్గా పుదీనా రైస్ సూపర్ టేస్ట్గా ఉంటుంది. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నె పెట్టేసి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. ఏది ఉంటే అది వేసుకోవచ్చు అండి. ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. నేను ఆయిల్ నెయ్యి కలిపి వేసాను కొంచెం కొంచెంగా. బాగా వేడెక్కనివ్వాలి. బిర్యానీకి ఏ మసాలాలు వాడతామో సహజీరా ఒక స్పూను, 4 లవంగాయలు, 4 చెక్కలు, 2 బిర్యానీ ఆకులు, 2 యాలక్కాయలు కూడా వేసుకొని బాగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. పుదీనా రైస్కి మసాలాలు కూడా పెద్దగా ఎక్కువ అవసరం ఉండదండి. బాగా ఫ్రై అయిన తర్వాత పెద్దలపై ఒకటి కట్ చేసి ముక్కల్లాగా వేసుకోవాలి. వేసుకొని అట్లాగే 4 పచ్చిమిర్చి కూడా బాగా కట్ చేసుకొని పొడుగ్గా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కరివేపాకు 2 రెబ్బలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి బాగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా ఉప్పు వేయటం వల్ల అంటే తొందరగా తాలింపు మగ్గిపోయిద్ది. మనం మామూలు రైస్ అయితేనేమో గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. బాస్మతి రైస్ అయితే గ్లాస్కి 1.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. పుదీనా రైస్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేస్తే తాలింపు అంతా మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసిన పుదీనా పేస్ట్ని కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మసాలా అంతా వేగిపోవాలి. పుదీనా ఆకు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. అలా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న రైస్ని ఆ మసాలాలో వేసి బాగా రైస్ని మసాలాని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు కలపటం వల్ల మసాలా అంతా రైస్కి పట్టేసి బాగా టేస్ట్గా ఉంటుంది. రైస్కి పట్టిన తర్వాత మనం వాటర్ గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకుందామండి. మన మామూలు రైస్ కాబట్టి బాస్మతి అయితే 1.5 గ్లాసులన్నరేనండి. ఆ టైంలో సాల్ట్ ఏమన్నా సరిపడిపోతే చూసుకొని సాల్ట్ వేసుకోండి. పెట్టేస్తే మంచిగా పుదీనా రైస్ ఆవిరి వచ్చేస్తుందండి. సూపర్ టేస్ట్ అయిన పుదీనా రైస్ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.